స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు సులువుగా సాధించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే ఉత్తమ మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం పీపీపీ విధానాన్ని విస్తృతపరచడంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పీపీపీ విధానంలో అభివృద్ది ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారులను అనుసంధానిస్తూ జిల్లా యూనిట్గా రహదారుల నిర్మాణం, పోర్టులు, వైద్య రంగం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులలో ఈ విధానం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా మరింత పెంచేందుకు పీపీపీ దోహదపడుతుందని చెప్పారు. కేంద్రం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రాష్ట్రాలకు పీపీపీ ప్రణాళికలు రూపొందించేలా ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. పీపీపీ విధానంలో భూ కేటాయింపులు, సకాలంలో అనుమతులు మంజూరు చేయకపోవడం వంటి సమస్యలను అధిగమించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 1422 కిలోమీటర్ల పొడవైన 20 రహదారులకు డీపీఆర్లు సిద్దమయ్యాయని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రాధాన్యాలను బట్టి వీటిని 8899 కిలోమీటర్లకు పెంచే వీలుందని సీఎం సూచించారు. ఖనిజ వనరులను ఏపీఎండీసీ ద్వారా నిర్వహిస్తే రాష్ట్రం అదనంగా 9000 కోట్లను పొందే వీలుందన్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఐఐసీ సహకారంతో 5000 కోట్ల రుణాలు సేకరించాలన్నారు. సుస్థిర ఆదాయాన్ని పెంచుకునేందుకు రాజధానిని అభివృద్ది చేయాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడికి యాదృచ్ఛికంగానే ప్రయత్నించామని, ఇందులో ఎటువంటి కుట్ర, ముందస్తు పథకం లేవని మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఆయన రెండో రోజు కూడా విచారణకు సహకరించలేదని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 2 రోజుల కస్టడీలో భాగంగా బుధ, గురువారాల్లో ఆయన్ను వారు విచారించారు. బుధవారం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి గుంటూరు తీసుకువచ్చి విచారణ చేపట్టేటప్పటికీ రాత్రి అయింది. పూర్తి స్థాయిలో విచారించే అవకాశం లభించలేదు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో వెస్ట్ డీఎస్పీ అరవింద్, నగరంపాలెం సీఐ నజీర్ ప్రశ్నించారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ కుమార్ పై దాడికి యత్నించడం, ఎస్పీ కార్యాలయంలోనూ దాడికి పాల్పడటం నేరం. అసలు కిరణ్ ను గుంటూరుకు తరలిస్తున్నారని ముందస్తు సమాచారం మీకెవరిచ్చారు? వైసీపీ నాయకులా, పోలీసులా, లేదంటే మీడియా ప్రతినిధులా అని అడగగా తనకెవరూ చెప్పలేదని ఆయన అన్నట్లు సమాచారం. దాడికి పురుగొల్పింది ఎవరు? వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరని అడగగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని అనుచరులతో కలిసి వస్తుండగా కిరణ్ ను తరలిస్తున్న పోలీస్ వాహనం యాదృచ్ఛికంగానే కంటపడిందని, జగన్ సతీమణి భారతి పట్ల అనుచితంగా మాట్లాడిన నేపథ్యంలో కిరణ్ కుమార్ పై కోపంతో దాడికి ప్రయత్నించామని మాధవ్ చెప్పినట్లు తెలిసింది. వాహనం కనిపించగానే దాడికి ప్రయత్నించారంటే పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అనగా ఆయన దాటవేసినట్లు సమాచారం. విచారణ తర్వాత పోలీసులు ఆయనకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ స్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన్ను బందోబస్తు మధ్య రాజమండ్రి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానితో అపాయింట్మెంట్ ఖరారైంది. మే 2న అమరావతిలో సుమారు 1,00,000 కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన అమరావతి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఒకరిది మద్యం మాయ, మరొకరిది మహిళపై కుట్ర, ఇంకొకరిది కిడ్నాప్ కిరికిరి. ఈ 3 కేసుల్లో ఇరుక్కున్న ముగ్గురు జగన్ మనుషులు జైల్లో ఒకటయ్యారు. మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టైన పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరోజు వ్యవధిలో విజయవాడ జిల్లా కారాగారానికి వెళ్లారు. వారికంటే ముందు నుంచే గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అదే జైలులో ఉంటున్నారు. ఈ ముగ్గురిని జైలులో ఒకే బ్యారక్లో ఉంచడం విశేషం. జిల్లా జైలులో 3 బ్యారక్లు ఉన్నాయి. 1వ నెంబర్ బ్యారక్లో 11 గదులు ఉన్నాయి. 2వ నెంబర్ బ్లాక్లో 2 గదులు, 3వ నెంబర్ బ్లాక్లో మరో 2 గదులు ఉన్నాయి. ఈ 2, 3 బ్లాక్లను ప్రముఖులకు కేటాయిస్తారు. మిగిలిన వారిని వివిధ సెల్స్ లోకి పంపుతారు. వల్లభనేని వంశీని 1వ నెంబర్ బ్యారక్ లో ఉంచారు. ఇక రాజ్ కసిరెడ్డికి ఇదే బ్యారక్ లో వేరే సెల్ కేటాయించారు. పీఎస్ఆర్ ను కూడా ఇదే నెంబర్ బ్యారక్ లోని మరో సెల్ కు పంపారు. వైసీపీ హయాంలో విర్రవీగిన వారిలో ఒకరి తర్వాత ఒకరు జైలుకు క్యూ కడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, విశాఖకు చెందిన చంద్రమౌళి మృతదేహాలను ఆయన గురువారం సందర్శించి నివాళులర్పించారు.
కావలిలో జరిగిన కార్యక్రమంలో పవన్తో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కావలి, సర్వేపల్లి, ఉదయగిరి ఎమ్మెల్యేలు వెంకటకృష్ణారెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ భార్య పిల్లల కళ్లెదుటే మధుసూదన్ రావును ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపారని, ఈ ఘటన ఎలా జరిగిందో వాళ్ల కుటుంబ సభ్యులు చెబుతుంటే తనకే పేగులు మెలపెట్టినట్టుగా ఉందన్నారు. కాగా ఉగ్రవాద చర్యల వల్ల నష్టపోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించినట్లు చెప్పారు. పహల్గాంలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల అంతు చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ హంతకులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులకు, ఉగ్రమూకలకు మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కర్లకు తీవ్రమైన హెచ్చరిక చేశారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన మన కుటుంబ సభ్యుల గౌరవార్థం మనమంతా మౌనం పాటిద్దామని మోదీ సభకులను కోరారు. ప్రధానితో పాటు సభకు హాజరైన వారంతా 1 నిమిషం మౌనం పాటించి మృతులకు అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. పాకిస్తాన్కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, ఈ కుట్రకు సహకరించిన వారిని వారు కలలో కూడా ఊహించిన విధంగా శిక్షిస్తామని మోదీ స్పష్టం చేశారు. సాధారణంగా హిందీ ప్రాంతీయ భాషల్లో ప్రసంగాన్ని ఆరంభించే ప్రధాని గురువారం హఠాత్తుగా కొద్దిసేపు ఆంగ్లంలో మాట్లాడారు. మిత్రులారా, బీహార్ గడ్డపై నుంచి యావత్ ప్రపంచానికి నేను ఒకటే చెబుతున్నా, అమాయకుల ప్రాణాలు తీసిన ప్రతి ఉగ్రవాదిని భారత్ వెతికి పట్టుకుంటుంది. వారి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోం. అందరినీ కఠినంగా శిక్షిస్తాం. వారి అంతు చూసేందుకు ఎంతవరకైనా వెళ్తాం. భారతదేశ స్ఫూర్తిని ఉగ్రవాదం ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదాన్ని క్షమించే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ వెనక్కి తగ్గదన్న సందేశాన్ని, ముష్కర్లకు హెచ్చరికను మోదీ ప్రపంచానికి తెలియజేసేందుకే ఆంగ్లంలో మాట్లాడారు. అనంతరం ఆయన హిందీలో ప్రసంగించారు. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం. యావత్ దేశం దీనికి కట్టుబడి ఉంటుంది. మానవత్వంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ మనతోనే ఉన్నారు. ఈ కష్ట సమయంలో అనేక దేశాల ప్రజలు, నేతలు మనకు మద్దతుగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు అని ప్రధాని చెప్పారు. దేశంలో కల్లోలం రేపుతున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులను నాశనం చేయాల్సిందని అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పహల్గాం దాడి నేపథ్యంలో మోదీ సర్కార్ ఏ చర్య తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించింది. జాతీయ భద్రతా విషయంలో రాజకీయాలకు తావులేదని, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదామని స్పష్టం చేసింది. గురువారం పార్లమెంటు ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు ప్రభుత్వం నుంచి పాల్గొనగా, ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బీజేడీ నేత సస్మిత్ పాత్ర, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, తృణమూల్ ఎంపీ సుదీప్, టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. ఇక ఉగ్రదాడి మృతులకు అంతా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఉగ్రదాడి ఘటన గురించి, దానిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు. అఖిల పక్షంలో పాల్గొన్న నేతలందరూ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. జాతీయ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని, కలిసికట్టుగా నిలుద్దామని చెప్పారు. అఖిలపక్షం అనంతరం కిరణ్ రిజిజు మాట్లాడారు. ఉగ్రదాడి అంశంలో అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ భేటీలో వెల్లడించారని చెప్పారు. దాడి వెనుక పాక్ హస్తం ఉందని, వారికి ఎలా గుణపాఠం చెప్పాలని అనుకుంటుందని వివరించారని తెలిపారు. ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతు ఇస్తామని తనతో సహా ప్రతిపక్ష నేతలంతా ముక్త కంఠంతో చెప్పారని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారని మల్లికార్జున ఖర్గే చెప్పారు. సాధ్యమైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్లో శాంతి ఏర్పడటం అవసరమన్నారు. ఉగ్రదాడిలో గాయపడి అనంతనాగ్లో చికిత్స పొందుతున్న వారిని రాహుల్ గాంధీ శనివారం పరామర్శించనున్నారని తెలిపారు. ఇక భద్రతా వైఫల్యంపై చర్చించామని, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, తృణమూల్ ఎంపీ సుదీప్ వివరించారు. గత 10 ఏళ్లలో కాశ్మీర్లో భద్రతను ఎంతగా పెంచారో, ఉగ్రవాద చర్యలు ఎలా తగ్గుముఖం పట్టాయో అఖిలపక్షంలో కేంద్రం వివరించిందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. దేశ భద్రతలో రాజకీయాలకు తావులేదని ఆయన చెప్పారు. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం, జాతీయ భద్రతపై ఎంత దూరం వెళ్లినా మద్దతుగా నిలుస్తామని, టీడీపీ తరపున పూర్తి సహకారం ఉంటుందని కృష్ణదేవరాయలు చెప్పారు.
పహల్గాంలో ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, అది నేరుగా భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మూడంచెల భద్రత మధ్య ఉండే ప్రాంతంలో దారుణం జరిగిందని, ఇందులో నిఘా వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అందరం ఐక్యంగా ఉండాల్సిన ఈ సమయంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం బాధాకరమని విమర్శించింది. ఉగ్రదాడికి నిరసనగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పహల్గాం ఘటన నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళిగా మౌనం పాటించారు. పహల్గాం ఉగ్రదాడితో షాక్కు గురయ్యామని, ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఖర్గే అన్నారు. దీనికి పాకిస్తానే ప్రధాన సూత్రధారి అని, దేశంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి తెగబడ్డారని ఆయన ఆరోపించారు. ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. పహల్గాం మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే ప్రాంతం, కేంద్ర పాలిత ప్రాంతం అయినా ఉగ్రదాడి జరగడం బాధాకరమని ఖర్గే చెప్పారు. నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అరేబియా సముద్ర ప్రాంతంలో ఇరు దేశాలు పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. తాము క్షిపణి పరీక్షలు చేపడతామంటూ పాకిస్తాన్ మిలిటరీ నోటం జారీ చేసిన క్రమంలో భారత నౌకాదళం సైతం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది. నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ నుంచి స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే సత్తా కలిగిన క్షిపణిని పరీక్షించింది. 70 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ MRSAM-ను పరీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని అది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం గురువారం వెల్లడించింది. కాగా ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో INS సూరత్ను ప్రారంభించారు. ఇదొక P-15B క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక. పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాము ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను చేపడతామంటూ పాకిస్తాన్ మిలిటరీ నోటం జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది. కానీ అదే సమయంలో INS సూరత్ నుంచి భారత నౌకాదళం స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను పరీక్షించడం గమనార్హం. వాస్తవానికి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులపై MRSAM-లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాగా అరేబియా సముద్ర ప్రాంతంలో పాక్ నావీ నౌకాదళ విన్యాసాలు ప్రారంభించిందని, దీనిలో క్షిపణి పరీక్ష కూడా ఉందని భారత రక్షణ, భద్రతా వర్గాలు తెలిపాయి. పాక్ తన గగనతల రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసిందని, భారత విమానాల కదలికలను ట్రాక్ చేయడానికి వారి అవాక్స్ నిరంతర నిఘా పెట్టిందని ఆ వర్గాలు వెల్లడించాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన భారత్, పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు దాయాదితో సింధు నది జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తాజాగా పాక్ స్పందిస్తూ అక్కసు వెళ్లగక్కింది. సింధు నది జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదంటూ పేర్కొంది. ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారంటూ ఆరోపించింది. ఈ జలాల్లో ప్రతి నీటి చుక్క తమదేనని, ఈ హక్కును తాము చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటామని పాకిస్తాన్ మంత్రి అవాయిసీ ఓ పోస్టులో రాసుకొచ్చారు. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు భారత్కు ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా భారత్కు వర్తించే పరిస్థితి లేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా పాక్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసింది. వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు మన విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది. పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కానున్నాయి. ఆ దేశీయులకు జారీ చేసిన అన్ని మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ గడువు ముగిసేలాగా వారంతా భారత్ను వీడి వెళ్లిపోవాలని, ఈ దేశ పౌరులు పర్యటించవద్దని సూచిస్తున్నామని విదేశాంగ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే పహల్గాం ఘటన తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు వారు దేశం వీడి వెళ్లేందుకు వారం గడువు విధించారు.
సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. మే 1వ తేదీలోగా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా విదేశాంగ శాఖ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి సవివర ప్రకటన విడుదల చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో గాయపడిన అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడి ఘటన తెలిసిన వెంటనే భారత్కు తిరిగి ప్రయాణమయ్యారు. గురువారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ పాల్గొన్నారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు నిరసనగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది. పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాలు, జిల్లా శాఖలు ఈ మార్చిలో పాల్గొననున్నాయి. అలాగే ఏప్రిల్ 25, 26 తేదీల్లో తలపెట్టిన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పౌష్టికాహారం, ప్రశాంతతతో మంచి ఆరోగ్యమైన బిడ్డ జన్మానికి తోడ్పడతాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మహిళా అభివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యక్ష అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రత్యేక ఆహ్వానితులుగా సినీ నటులు రావు రమేష్ పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలను మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, తల్లి ద్వారా బిడ్డకు పోషణ అందుతుందన్న విషయాన్ని గ్రహించాలని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయన్నారు. ఆకువీడు ప్రభుత్వ ఆసుపత్రిని లక్షలాది రూపాయలను ఖర్చు చేసి అభివృద్ధి చేయడం జరిగిందని, దురదృష్టవశాత్తు ప్రసూతి వైద్యులు లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయమన్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరేట్తో మాట్లాడానని, 1 వారంలోపు వైద్యుని నియామకం జరుగుతుందని ఆయన చెప్పారు. విశాఖ వైసీపీ కార్పొరేటర్లతో ఆ పార్టీకి చెందిన నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. వైసీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాలపై దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారని వీరిద్దరూ ఆరోపించారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు చూడలేదని బొత్స చెప్పారు. ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. కార్పొరేటర్ల కోసం ఏకంగా ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. 11 నెలల సమయం ఉన్న మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఈ కొద్ది సమయంలో ఏం చేస్తారో తాము కూడా చూస్తామన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైసీపీతో ఉన్నవారిని బొత్స అభినందించారు. కశ్మీర్లో తీవ్రవాదుల కాల్పుల్లో 28 మంది మృతి చెందడం బాధాకరమని, వీరిలో ఏపీకి చెందిన వారు కూడా ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజగుట్ట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి. 2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ లో అసలు సంగతి బయటపడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్ పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్ ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది కూడా. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ఆమోదం పొందకముందే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని నిపుణుల కమిటీ తేల్చింది. కాళేశ్వరం అంశాలపై ఎన్డీఎస్ఏ నివేదికను రూపొందించింది, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్లపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారికి ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ లేఖ రాశారు. బ్యారేజీల నిర్మాణంలో నీటిపారుదల శాఖ ఉల్లంఘనలకు పాల్పడిందని, సాంకేతిక పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిల్లా బ్యారేజీల డిజైన్లు మార్చారని, బ్యారేజీలో నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని నివేదికలో తేల్చారు. తొలి ఏడాదిలో సమస్య తలెత్తినా మరమ్మతులలో జాప్యం జరిగిందని, డ్యాం సేఫ్టీ చట్టాన్ని పాటించకపోవడంతో సమస్యలు పెరిగినట్లు తేల్చారు. మేడిగడ్డ 7వ బ్లాక్ కింద పెద్ద గొయ్యి ఏర్పడటంతో పియర్ దెబ్బతిందని, సింకెట్ ఫైల్ కటాప్స్ లో నాణ్యత లేకపోవడం పియర్ కుంగడానికి కారణమైందని, నాణ్యతా లోపం కారణంగా ఎగువ దిగువ కటాప్ సిస్టమ్ విఫలమైంది. మేడిగడ్డలోని బ్లాక్లను పూర్తి స్థాయిలో పరీక్షించాలని నివేదికలో తేల్చారు. డిజైన్, నిర్మాణం సరిగా లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని, 3 బ్యారేజీలకు సంబంధించి పూర్తిగా పరీక్షలు జరగాలని సూచించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్ అధ్యయనాలు చేయాలని, అలాగే హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ చేపట్టి అధ్యయనానికి ముందే గ్రౌంటింగ్ తో అంచనా ఇబ్బందిగా మారిందన్నారు. ఎనర్జీ
డిసిపేషన్, నిర్మాణ అంశాలను సరిపడా డిజైన్ చేయలేదని, అన్ని బ్యారేజీలకు కటాఫ్ వాల్ అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ నివేదిక సమర్పించారు. తెలంగాణలో రానున్న 2 రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని వెల్లడించింది. ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఇక ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలులో ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం యాజమాన్యం కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించింది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కూపన్లను పంపిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతి బైక్ ని అద్దంకి పట్టణానికి చెందిన ఆంజనేయులు అనే ఆంధ్రజ్యోతి పాఠకుడికి దక్కింది. ఒంగోలు నగరంలోని గద్దలగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం అనే ఆంధ్రజ్యోతి పాఠకుడికి 2వ బహుమతి ఫ్రిడ్జ్ లభించింది. అద్దంకికి చెందిన భవ్య అనే మహిళకి 3వ బహుమతిగా టీవీ గెలుపొందారు. వీరితో పాటు మరో 100 మంది ఆంధ్రజ్యోతి పాఠకులను కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఒంగోలు యూనిట్ కార్యాలయంలో ఆంధ్రజ్యోతి సిబ్బంది బహుమతులు అందజేశారు. ఆంధ్రజ్యోతి నిర్వహించిన లక్కీ డ్రాలో బహుమతులు గెలుపొందడం సంతోషంగా ఉందని